మా ఊరిలో సంతోషించేవారు. ఏదైతే పెంచిన టీడీపీ సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు బీసీలకు అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రికి లేఖ రాయడం కరెక్ట్ కాదని ఆ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం విమర్శించారు. యనమల సీఎంను కలిసి మాట్లాడవచ్చని, లేకపోతే ఫోన్లో చెప్పవచ్చని అన్నారు. అలా కాకుండా లేఖ రాయడం, అందులో వ్యక్తుల పేర్లు వెనుక కులాన్ని రాయడం సబబు కాదన్నారు. యనమల క్షమాపణ గీత దాటారా లేదా అన్నది సీఎం చంద్రబాబు నాయుడే తేల్చాలని రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ఒక ఉద్యమ నేత, ఆయన నిత్యం లేఖలు రాసేవారు. కానీ ఈరోజు అధికార పార్టీలో ఉండి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఒక పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ శాసన మండలి సభ్యుడిగా ఉంటూ గతంలో అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారికి ఫోన్లో అయినా చెప్పొచ్చు, లేకపోతే పాలిట్ బ్యూరో ఆయనకు స్వేచ్ఛ ఉంది, నాకు కూడా ఒక స్వేచ్ఛ ఉంది నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసేది. ఆ రకంగా రాసి ఉండకూడదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇకపోతే వారు రాస్తే రాసి ఉండొచ్చు, బీసీలకు అన్యాయం జరుగుతుంది కాకినాడ సెజ్లో అని చెబుతూ ఏ వ్యక్తుల వల్ల అన్యాయం జరుగుతుందో చెప్పాలి. ఒక ఉద్యమ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై విజిలెన్స్ విచారణ అనంతరం దోషులపై చర్యలు తప్పవని మంత్రి కొల్లి రవీంద్ర స్పష్టం చేశారు.